హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ కెమికల్స్ యూస్ చేయకోకుండా, ఏ ప్రిజర్వేటివ్స్ వాడకుండా, అసలే మసాలాస్ డిఫరెంట్గా మనం యూస్ చేయకోకుండా ఇంట్లో ఉండే వాటితోనే చాలా హెల్తీగా అండ్ టేస్టీగా అయితే మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మనకు దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసేసుకుంటే మనం చాలా త్వరగా అయితే ఈ రెసిపీ చేసేయచ్చు. సో దానికోసం ఆనియన్, టమాటో, అలాగే గార్లిక్, కరివేపాకు, కొత్తిమీర, మీకు ఇష్టమైతే మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా మనం ఈ ఎగ్స్ అయితే ఇట్లాగా నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 4 ఎగ్స్ కూడా మనం పగలగొట్టేసుకొని ఇట్లాగా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. సో వీటన్నిటినీ కూడా మొత్తం స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో మొత్తం కూడా ఇట్లాగా స్మాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. అన్నాన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే ఇట్లాగ వేసుకొని మొత్తం కూడా చల్లార్చుకుంటున్నాను అనమాట. ఏం ఉండలు లేకోకుండా పొడి పొడిగా చేసుకొని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఒక కడాయి అయితే పెట్టేసుకొని దాంతో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం పగలగొట్టి గిలక్కొట్టి పెట్టుకున్నాం కదా ఎగ్స్, సో ఆ ఎగ్ అయితే దీంతో మొత్తం కూడా వేసేసేయాలన్నమాట. ఇది మొత్తం కూడా హై ఫ్లేమ్ మీదనే జరగాలి. వెంటనే గంటె పెట్టేయకోకుండా ఇట్లాగా బయటికి మనకు కొంచెం పొంగొస్తున్నట్టయితే ఉంటుందన్నమాట. సో అప్పుడు గెరిటె పెట్టి మనం మొత్తం కూడా ఒకసారి ఇట్లాగైతే తిప్పుకోవాలి. ఎక్కువ గెరిటె పెట్టి మనం తిప్పాము అనంటే ఎగ్స్ మరీ చిన్న చిన్న ముక్కలుగా కూడా అయిపోతాయి. సో నాకు పెద్ద ముక్కలుగా కావాలి కాబట్టి నేను ఎక్కువ గెరిట్ పెట్టి అయితే తిప్పట్లేదు. అక్కడక్కడ మనకు మంచిగా తగులుతుంటేనే బాగుంటుంది ఎగ్గు. సో చిన్న చిన్న అయిపోయాయి అంటే మనకు మొత్తం రైస్లో కూడా మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో ఇట్లాగ మొత్తం వేపుకున్న తర్వాత అంత పచ్చివాసన పోయి ఇట్లాగా ముక్కలుగా మనకైతే సెపరేట్ అయిపోతాయి. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ ఎగ్నంతా కూడా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే బాండవుల్లోకి మనం ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం తిరగమాత గింజలు అయితే యాడ్ చేయమండి. కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ ఇట్లాగ చిన్నగా కట్ చేసుకొని వాటినైతే వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఇట్లాగ వేపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకు వెజిటేబుల్స్ త్వరగా అండ్ సాఫ్ట్గా కూడా కుక్ అయిపోతాయి. సో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని గార్లిక్, టమాటో అండ్ ఆనియన్ ఇవన్నీ వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద అయితే ఇట్లాగా వేపుకోవాలి. మనం మూత పెట్టేసుకొని కాస్త వేపుకున్నాము అంటే టమాటా కూడా సాఫ్ట్ అయిపోతుంది. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అయితే ఉండాలి, లేదంటే మళ్ళీ అడుగంటే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇట్లాగా మొత్తం కూడా మనకు టమాటా సాఫ్ట్ అయ్యి ఆనియన్స్ కూడా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కరివేపాకు ఉంటుంది కదా, సో ఆ కరివేపాకు కూడా కొంచెం అయితే వేసేసుకోవాలి. మొత్తం కూడా ఒకసారి కలబెట్టేసుకొని మనం ముందుగానే ఎగ్ అయితే ఫ్రై చేసుకొని సెపరేట్గా తీసి పెట్టాం కదా, ఆ ఎగ్ కూడా ఈ వెజ్జీస్లో వేసేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి అయితే కలబెట్టుకోవాలి. ఇక్కడ ఎగ్ని మనం మళ్ళీ కలుపుతాం కాబట్టి అందుకనే ఫస్ట్ టైం కలిపేటప్పుడు మరీ చిన్న పీసెస్ అవ్వకోకుండా ఇట్లా కొంచెం పెద్ద పీసెస్గా ఉండేటట్టు ఉంటే మళ్ళీ ఇక్కడ కలిపేటప్పుడు అవి పూర్తిగా ఇరిగిపోకుండా అయితే ఉంటాయి. సో ఎగ్ కూడా మనకు దీంతో ఫ్రై అయిపోయిన తర్వాత దీంతోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే ఒక చిటికెడు గరం మసాలా అయితే యాడ్ చేశాను. ఇవి అందరి ఇళ్లలో ఎప్పుడు ఉండేవే. సో దీంతో మనం ఏ సాసులు కూడా మనం యూజ్ చేయట్లేదు అనమాట. అవన్నీ వేసేసి ఒకసారి మొత్తం కూడా ఈ మిశ్రమాన్ని దీంతోకి కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది చూసారా, ఆ రైస్ అయితే దీంతోకైతే వేసుకొని రైస్ ఉండలు లేకోకుండా అండ్ మనకు తెల్లగా ఎక్కడా కూడా కనిపించకుండా ఈ మిశ్రమంలో మొత్తం కలిసేటట్టు కూడా నిదానంగా కలుపుకోవాలి. రైస్లోకి ఇదంతా నీట్గా చక్కగా కలుపుకున్న తర్వాత అప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే ఇట్లాగా కలబెట్టేసేసుకోండి. అప్పుడు మనకు మసాలాలన్నీ కూడా రైస్కి చక్కగా పడతాయి. నేను రైస్ కుక్ చేసేటప్పుడే దాంతో రాళ్ళుప్పు అయితే వేసి యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మీరు టేస్ట్ అయితే చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీరను అయితే వేసుకోండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అయితే బాగుంటుంది. సో కొత్తిమీర వేసేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ అయితే వదిలేసేయండి. 2 to 3 మినిట్స్ తర్వాత మనం వేడిగా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సర్వ్ చేసుకొని తినేసేయడమే అనమాట. మీకు ఇష్టమైతే సలాడ్లో కానివ్వండి, లేదంటే ఆనియన్ సైడ్ పెట్టేసుకొని మనం హ్యాపీగా మన లంచ్ కానీ డిన్నర్ కానీ అయితే తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలి అని అంటే మీరు నిమ్మరసం కూడా లాస్ట్లో అట్లాగా మనం వేసుకొని అయితే తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ ఈజీగా మన ఇంట్లోనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.